ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉన్నాము మన జీవితంలో. ఎవరైతే ఆయనకి భయపడతాడో ఆయన వారి జీవితంలో ఎన్నో అనేకమైన దీవెనలు వారి జీవితంలో చూస్తారంటండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కీర్తనలు 128లో చూసినట్టయితే ఏమని ఉంటుందంటే, బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఫియర్ ద లార్డ్, హూ వాక్ ఇన్ ఒబీడియన్స్ టు హిమ్. You will eat the fruit of your labor. Blessings and prosperity will be yours. Your wife will be like fruitful vine within your house. Your children will be like a olive shoot around your tables. And yes, this will be the blessings for the man who fears the Lord. This is not only that, this full chapter it says you will see your children's and children's, and if these blessings will come from Zion. తెలుసా, ఈ రోజున మనం దేవుని వాక్యానికి లోబడే వ్యక్తులుగా ఉన్నామా, దేవునికి భయపడే వ్యక్తులుగా ఉన్నామా? చాలాసార్లు మనం ఏంటంటే లోకంలో ఉన్న వాటికి భయపడుతూ ఉంటాం, లోకంలో ఉన్న మనుషులకు భయపడుతూ ఉంటాం, లోకంలో ఉన్న వాటి కొరకు భయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే మీరు దేవునికి భయపడి ఉంటారో దేవుడు మీ జీవితంలో మీరు బ్లెస్సింగ్స్ చూస్తారంటండి. దేవుడు ఇవన్నీ కూడా మీకు దాచిపెట్టి ఉంచాడంట. ఎవరికి దాచిపెట్టి ఉంచాడంటే, ఎవరైతే దేవునికి భయపడి బతుకుతాడో, ఎవరైతే దేవుణ్ణి ఒబే చేస్తూ ఉంటారో, దేవుని మాటకి విధేయత కలిగి ఉంటారంట, వారి జీవితంలో ఇటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ చూస్తారంట. అంతేకాకుండా మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఏమైనా చెప్తే మనం చేస్తామా? చేయమండి, ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ వారికి నచ్చింది మనం చేస్తామంటే ఏమవుతుంది? మనకి భయం అనిపిస్తుంది, లేకపోతే బాధ అనిపిస్తుంది. ఎందుకు? బికాస్ యూ లవ్ దెమ్. మీరు ఒబే చేస్తారు, ఎందుకంటే మనం లవ్ చేస్తాం, మనం ఇష్టపడుతున్నాం కాబట్టి. మన పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మీ స్పౌస్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనం ఒబే చేస్తాం. ఎందుకు? వీ లవ్ దెమ్. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ లవ్ గాడ్ మీన్స్ యూ విల్ ఒబే హిస్ కమాండ్మెంట్స్, యూ విల్ ఫియర్ టు గాడ్. ఆయనకి నచ్చింది నువ్వు చేయవు. ఎప్పుడంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నట్టయితే. ఈ రోజున మనం ఆయనకి భయపడుతున్నామా, ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, కానీ ఆయనకి నచ్చని పని మన జీవితంలో ఏదైనా చేస్తున్నామా? దేవునికి భయపడిన వారి జీవితంలో ఎవరైతే దేవుడికి ఫియర్ అవుతారో, దేవునికి భయపడతారో, వారి జీవితంలో ఎన్నో బ్లెస్సింగ్స్ దేవుడు దాచిపెట్టాడంటండి. వారి చేయదంతా సఫలమవుతుందంట. కానీ ఈరోజు అనేక మంది జీవితంలో భయాలు లేవు, దేవుని గురించి భయం లేదు. వారు మర్చిపోయి లోకంలో ఉన్న వాటి కొరకు భయపడుతున్నారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, 365 సార్లు రాసింది, భయపడొద్దు. డోంట్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ బట్ ఫియర్ గాడ్. God is the only one who can judge you. God is the only one who can see you. So fear to God, you will receive the blessings in your life. Don't fear to the worldly things, but fear to God. So let us pray everyone. ఏసైనికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు భయపడి మేము బ్రతకడానికి, మా జీవితాలు మమ్మల్ని సరి చేసుకోవడానికి మీ కృప చూపించమని యేసు శక్తిగల నామం అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.